హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను పుదీనా పచ్చడి చేస్తున్నా ఫ్రెండ్స్. పుదీనా పచ్చడి రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా కొంచెమే 2-3 పుదీనా కట్టలు ఉండే, ఇంకా అందుకోసం అని అయితే నేను ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అలాగే పెడితే. వేగిన తర్వాత కొంచెం పల్లీలు, నువ్వులు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. మెంతులు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా, పులుపులో ఖచ్చితంగా మెంతులు వేయాలి. అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రోటి పచ్చడిలో కూడా వేయచ్చు. ఇంకా కరివేపాకు వేస్తున్నానండి. ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇవి అయితే మంచిగా వేగుతున్నాయండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయండి. సిమ్లో పెడితే కూడా టేస్ట్ కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంక ఇది సిమ్లో పెట్టేసి కొంచెం మంచి గోల్డెన్ ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్లో. తర్వాత అయితే నేను కొంచెం చింతపండు వేస్తున్నానండి. ఇక్కడ చింతపండు అయితే కడిగేస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది డైరెక్ట్ వేస్తారండి, అలా వేయకూడదు. కాళ్ళు కింద అలా ఇలా ఇసుక ఉంటుంది కదా ఫ్రెండ్స్, చింతపండు కొట్టేటప్పుడు అయితే వాళ్ళైతే ఎక్కడంటే అక్కడ వేసి కొడతారు కదా ఫ్రెండ్స్. ఇంకా అందుకోసం అయితే కొంచెం కడిగి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద టమాటో వేస్తున్నానండి. నేను ఇందులోనే పెద్ద టమాటో కూడా వేసాను. ఇంకా అది ఉడికిపోయిన తర్వాత నేను లాస్ట్లో అయితే పుదీనా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ పచ్చడికి సరిపడా సాల్ట్ అయితే నేను వేస్తున్నానండి ఇక్కడే. ఇంక కొంచెం టమాటాలు మెత్తబడిన తర్వాత నేనైతే పుదీనా వేసుకొని ఇందులోనే డైరెక్ట్ అన్నీ కలిపి మిక్సీ పట్టేస్తాను ఫ్రెండ్స్. ఇంకా నేనైతే మళ్ళీ పోపు అయితే పెట్టాను, నేను డైరెక్ట్ ఇలాగే తినేస్తామండి. ఎందుకంటే పోపు ముందుగానే ఇంకా ఇందులోనే పెట్టేస్తున్నాం కదా మనం, ఇంకా పోపు అవసరం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగే తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేయండి, చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి. ఇంకా ఇక్కడ అయితే నేను పుదీనా ఆకులు వేస్తున్నానండి. ఇవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నూనెలో ఫ్రై అయిపోతే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది మొత్తం మగ్గిన తర్వాత మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత చట్నీ అయితే లాస్ట్లో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నూనె పైకి వచ్చేంత వరకు అయితే నేను వేయించుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చల్లగా అయిన తర్వాత అయితే మిక్సీ పట్టుకుందాము. ఇక్కడైతే చల్లగా అయిపోయింది, నేనైతే మిక్సీలో వేస్తున్నా ఫ్రెండ్స్. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మనకి.